భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూమి ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ సంరక్షణకు బయోచార్ వినియోగం కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. చించుపల్లి మండలం గరిమల్లపాడు నర్సరీ ఆవరణలో ఆధునిక పర్యావరణ రహిత వ్యవసాయ పద్ధతులపై మంగళవారం ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన బయోచార్ నిపుణులు పశురామ్ కైలాస్ ఆకరే ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరిగింది. इंस्टाग्राम पे कोई कलेक्टर मैसेज नहीं भेजते हैं काइंड he supported like that and that's why I came here only for him only. So thank you everyone और हम इसे थोड़ा सा और भी करेंगे. So आप यहाँ तक इतना दूर आए इसके लिए thank you very much for thank you so much. అయితే రేపు కూడా అశ్వరావుపేట యూనివర్సిటీలో ఆయన సమయం ఇస్తున్నారు. సో उद्या युनिव्हर्सिटी आहे ना अश्वरावपेटामध्ये कॉलेज आहे ॲग्रिकल्चर कॉलेज. సో तिथं पण आपण ठेवूया ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఈరోజు ఏమైంది, హడావిడి అయింది కొంచెం ఏనా, ఓన్లీ అధికారులకి పెడదాం అనుకున్నాము, తర్వాత రాత్రికి అందరికీ చెప్పాము. సో ఈరోజు చాలామందికి సమాచారం అందలేదు. అయితే మీరు ఇప్పుడు మండలాల్లో పోతారు, ఎవరైనా మీన్స్ ఫార్మర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు, చాలామంది ఉన్నారు అట్లా, వాళ్ళందరికీ చెప్పాలి. సో ఇది మనకి టైం తీసుకొని చేస్తాం, మనం ఏం రష్ లేదు, కాంప్లికేటెడ్ కూడా లేదు. కాబట్టి 9:30 టైం చెప్పినాము, ఒక 2 గంటలు 3 గంటలు అక్కడ నడుస్తుంది. ఇది 1 or 2 బ్యాచెస్ మనం చేద్దాం. సో ఆ మెసేజ్ అందరికీ పోవాలి. రేపు కూడా ఇది ఇంకొక సెషన్ ఉంది అని ఉదయం आहेना ఇక్కడ విజయవాడ ग्रेट. सो उद्या अश्वरावपेट ते कॉलेजमध्ये पण एक सकाळी ठेवूया. खूप प्रोग्रेस డిగ్రీ చేశారు వీళ్ళు. వాలటైలైజేషన్ ఆఫ్ యూరియా, లీచింగ్ అవన్నీ నేర్చుకుంటారు, రైట్. సో అందుకే ఇది చూపెట్టాలి, దీంట్లో ఎన్ని రంధ్రాలు ఉన్నాయో దాంట్లో వెళ్ళి యూరియా మొత్తం కూర్చుంటుంది. సో దెన్ మనము స్ప్లిట్ అప్లికేషన్స్ చేయాల్సిన అవసరం రాదు. ఒక్కసారి వేస్తున్నారు మన రైతులు, దీనికి మనము కలుపుకొని యూరియా వేసినామనుకోండి, యూరియా మొత్తం దీంట్లో కూర్చుంటుంది. కానీ దీనికి బయోచార్ లోడింగ్ చేయాలి, న్యూట్రియంట్ లోడింగ్. న్యూట్రియంట్ లోడింగ్ అంటే ఆవు మూత్రాల్లో నానబెట్టడం, అది నిండి ఉంటే యూరియా మొత్తం రిలీజ్ అవుతుంది, లేకపోతే ఏమవుతుంది యూరియా అబ్జర్వ్ చేసుకొని మొక్కకి పోకుండా చేస్తుంది ఇది, రైట్. ఈ పార్కింగ్ స్పేస్ ఉంది ఇది ఇప్పుడు. సో వర్షం పడినా మీరు నీళ్లు పొలంలో వదిలేసినా కూడా ఆ న్యూట్రియంట్స్ అక్కడనే పట్టుకొని ఉంటాయి. ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే అసలు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ. ఈ అగ్రికల్చర్ డిగ్రీలో నేర్పిస్తారు, కానీ తర్వాత వాళ్ళు చెప్పాలంటే ఎవరికి అర్థం రావట్లేదు. అది ఏముందంటే నేలలో పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. అయాన్స్ అంటే ప్లస్ ఛార్జ్ ఉన్న అయాన్స్ తిరుగుతూ ఉంటాయి. అయితే మన యూరియా ఏముంటుంది, దాంట్లో అమోనియం ఉంటుంది. అమోనియం ఏమవుతుంది, దగ్గర వచ్చి నేలలో అది మీన్స్ నేలకి ఒక గుణం వచ్చేస్తుంది, అది దానికి పట్టుకునే బదులుగా నెట్టేస్తుంది అది యూరియా. సో ఇది మనం పెట్టుకున్నాం అనుకోండి, దీనివల్ల క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ పెరుగుతుంది. అప్పుడు యూరియాకి ఎక్కడ ఉండాలో అర్థం రావట్లేదు, అది నీళ్ళలో కలిసి భూమిలోకి వెళ్ళిపోతుంది, మన బోర్లో వెళ్ళిపోతుంది, ఇంకా భూగర్భ జలాలకి ఇబ్బంది పెడుతుంది అది. అయితే ఇది జాగా దొరుకుతుంది కాబట్టి దీంట్లో వెళ్ళి కూర్చుంటుంది అది. సో ఇప్పుడు నీళ్ళలో సోడియం మెగ్నీషియం కలిసి ఉంది, మట్టిలో కూడా అది కలిసి ఉంది. సో అమోనియం అంటే ఇట్లా ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంది మట్టిలో, ఎక్కడ పోవాలి, దెన్ అది నీళ్ళలో వెళ్ళిపోతుంది, కొట్టుకోపోతుంది. సో ఇది ఉందనుకోండి, దీంట్లో వెళ్ళి కూర్చుంటుంది. ఇప్పుడు మన మొక్కకి ఆకలి అయిందనుకోండి, అమోనియం దొరుకుతుంది దానికి. సో మీరు వేసిన యూరియా బస్తా నిజానికి మొక్కకి పోతుంది, రైట్. కానీ ఉట్టి బొగ్గు యూరియాతో కలిపి వేయకూడదు, లేకపోతే ఏమవుతుంది మొత్తం ఇదే లాక్కొని ఇక్కడనే ఉంచుకుంటుంది. సో దీనికి ముందు ఎరువులో కలిపేయాలి. ఎరువు అంటే పేడ, ఆవు పేడ, బర్రె పేడ, మేక పేడ, కోళ్ళు పేడ, ఏ పేడ అయినా దొరికిన పేడతో మొత్తం కలిపి ఒక 2 వారాలు ఉంచాలి. మొత్తం అది దానికి లోడ్ అయిన తర్వాతనే దీనికి పొలంలో మనం వేసుకోవాలి. ఓకే, రైట్, చలో.